మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 15 వరకు పక్ష ఫలితాలు అంటే గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా యొక్క సొంత కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకునే మనం చెప్పుకుందాము. అంతకు మించి ఒక్క మాట ఏదో మీరు మనం సంతృప్తి పరచడం కోసం మీరు కోట్లు సంపాదిస్తారు, స్త్రీలు ఎవరో ప్రవేశిస్తారు, లేకపోతే మీరు 100 కోట్లు సంపాదిస్తారు, రాసి పెట్టుకోండి, నేను బల్ల కుదురుతాను, హరిహరాదులు వచ్చినా సరే దీన్ని మార్చే ప్రసక్తే లేదు, నేను చెప్పే మాటలకు హరిహరాదులు వస్తారండి. ఇలాంటి మాటలు ఏమి ఉండవండి. ఎందుకని చెప్పనంటే మనకి శాస్త్రాన్ని అందించినటువంటి ఆ పరాశరుల వారు ఇలాంటి మాటలు బల్లగుద్దరాలు, ఛాలెంజ్ చేయడాలు, తొడగొట్టడాలు ఇలాంటివి ఏం చెప్పలేదు. అందుచేత మనం అలాంటివన్నీ వాటి జోలికి వెళ్ళొద్దండి. ఏంటంటే దీని ప్రభావం, గోచార ప్రభావం 10 నుంచి 15 మధ్యలో %, 100కి 10 పాళ్ళ నుండి 15 పాళ్ళ వరకు మధ్యలోనే ఉంటుంది. మిగతాదంతా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటిని బట్టి ఆ గణితాలన్నీ చేసి అప్పుడు దాన్ని మనం ఫలితాలు కనుక చెప్పుకున్నట్టయితే దాన్ని దీనికి జోడించుకుని మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా దీన్నే చూసేసి నీ జీవితం ఇంతే, నువ్వు రాసి పెట్టుకో, బల్ల గుద్దేస్తావు, 100 కోట్లు సంపాదిస్తావు, నువ్వు నిన్న ఎందులోనూ మనం చూశానండి, అంబానీకి అప్పిచ్చే లెవెల్లో ఉంటావుటండి. మనం ఏమిటో చెప్తున్నారు మహానుభావులు. మరి అటువంటివన్నీ నేను చెప్పను, నాకు రావండి, అలాంటి మాటలు కూడా నాకు రావు, చెప్పడానికి కూడా రావు. అంచేత మీరు ఇంకా మీ జాతకం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి జాతకం, లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది కాబట్టి మీరు రాయించుకోవచ్చు. ఓకే, ఇకపోతే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో మనకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ధనం బాగా వస్తుంది, మాటలో సౌమ్యత ఉంటుంది, అలాగే సమయానికి తగినట్టుగా మాట్లాడగలగడం అనేది ఒక కళ. అంతేగాని ఇంకన్నిటికీ ఒకటే సోది చెప్పుకుంటూ పోతుంటారు కొంతమంది. అలా కాకుండా తాను నవ్వక ఎదరవాళ్ళని నొప్పించగా తప్పించుకు తిరిగివాడు ధన్య సుమది అంటారు చూసారా, ఆ విధంగా సమయానికి తగు విధంగా మాట్లాడటం అనేటటువంటిది కూడా ఒక కళ. ఆ విషయంలో చాలా చక్కగా గురువు యొక్క అనుగ్రహం బాగుంది. అలాగే కుటుంబం అంతా కూడా అంటే భార్య, పిల్లలు, తండ్రి గారు, తల్లి గారు, అన్నదమ్ములు ఎవరో ఉంటారు కదా. కుటుంబం అన్నాక చిన్న కుటుంబాలు కొన్ని ఉంటాయి, కొంచెం ఒక 5-6 మంది, 7 మంది, 10 మంది దాకా ఉండే కుటుంబాలు కూడా ఉంటాయి కదా. అటువంటి వాళ్ళకి కుటుంబంలో అందరికీ కూడా మంచి ఆనందకరమైనటువంటి పరిస్థితులు కలుగుతుంటాయి. అలాగే ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి కావచ్చు, కొంతమందికి నేత్ర వ్యాధులు కలిగే అవకాశం ఉండవచ్చు. ఆల్రెడీ ఒకవేళ నేత్రాలకి, కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే అది కొంచెం ప్రకోపించవచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. అది డాక్టర్ చూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక 14 రోజులు, చతుర్థ స్థానంలో 1 రోజు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. మనం 14 రోజుల గురించి చెప్పుకుందాం. 1 రోజు కూడా అది కూడా అనుకూలమైంది కాబట్టి చతుర్థంలో. ఈ 3వ స్థానంలో శుక్రుని యొక్క సంచారము చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంది. ఏంటంటే ఇంట్లో మీరు ఏదైనా పని మొదలుపెట్టినా, లేదా మొదలుపెట్టి ఆల్రెడీ ఉంది, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం, దాంట్లో వాళ్ళకి కాస్త మీకు సహకరించడానికి 4 రోజులు సెలవులు రావటము, లేకపోతే వారికి ఒంట్లో ఆరోగ్యం బాగాలేక మీరు పెట్టుకున్నా మీ పనిలో మీకు సహకారం అందించటము, అలాగే మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు, మీ సొంత వ్యాపారం కావచ్చు, అక్కడ కూడా వాళ్ళందరూ మీకంటే పై స్థాయి వారు, కింద స్థాయి వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా నేను ఒక్కడిని కాదు, నాకు చాలా బలంగా ఉంది అనేటువంటి ఒక ధైర్యం చూసారా మనం ముందుకు నడిపించుకుంటూ వెళుతుంది. ఈ విధమైన సపోర్ట్ అంతా కూడా శుక్రుని యొక్క తృతీయ స్థానం చదవడం వల్ల 4వ స్థానంలో కూడా 1 రోజు చదువుతున్నారు. అది కూడా మీకు అనుకూలమే. కాబట్టి శుక్రుని గురించి మీరు బాధపడవలసినటువంటి పని లేదు. కాబట్టి శుక్రుడుకు లలిత కళలకు కూడా సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి
ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాన్ని శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఇకపోతే చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం చతుర్థ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. రవి చేత మొదటి ఆరోగ్యం, తల్లిగారి విషయంలో ఆవిడికి కోపం రప్పించకుండా చూసుకోండి. అలాగే ఆవిడ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విద్య విషయంలోనూ, భూముల విషయంలోనూ, ఇంటి విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, ఇవి కొంతమంది భూములు, ఇళ్ళు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు, మళ్ళీ అమ్ముతూ ఉంటారు. అలాగే అవి సెకండ్ హ్యాండ్ కావచ్చు, ఫస్ట్ హ్యాండ్ కావచ్చు. అలాగే వాహనాలు కూడా కొంతమంది షోరూమ్ పెట్టుకుని కొత్త అమ్ముతూ ఉంటారు, కొంతమంది పాత వాహనాలు కొని వాటికి ఏవో రిపేర్లు చేసి కొంత లాభాలు వేసుకుని అమ్ముతూ ఉంటారు. అటువంటి వారికి ఈ రవి 4వ స్థానంలో ఉన్న కారణంగా అనుకూలమైన కాలంగా కాదు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ఈ 15 రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది పడవలసి ఉంటుంది. అలాగే బుధుని యొక్క సంచారం కూడా చతుర్థ స్థానంలో 15 రోజులు ఉన్నారు. ఇక్కడ మనం ఇప్పుడు బుధుని గురించి, రవి గురించి ఏవైతే చెప్పుకున్నామో ఫలితాలు, తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ బుధుల వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈయన వల్ల ఏంటంటే అమ్మగారు, ఇందాక మనం కోపగించుకోవటమో లేకపోతే ఆవిడ ఆరోగ్యం గురించో మనం చెప్పుకున్నాం కదా, అట్లా రవి గురించి వ్యతిరేకంగా చెప్పుకున్నాం. ఈ బుధుడు దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నంలో ఆయన ఆవిడ ఆరోగ్యం బాగుండటానికి, ఆవిడ ఆశీర్వచనం మనకు దొరకడానికి, వీటన్నిటికీ బుధుని యొక్క అనుగ్రహం మన మీద బాగుంటుంది. అలాగే విద్య విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. భూమి విషయంలో, గృహం విషయంలో, వాహనాల విషయంలో, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అటు రవి అనుకూలించకపోయినా బుధుడు దాన్ని సరి చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగే కేతు యొక్క సంచారం కూడా 4వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో కేతు సంచారం కూడా అంత అనుకూలము కాదు. ఇవే ఫలితాలు. ఈ 4వ స్థానంలో ఈ వృషభ రాశి వారికి శుక్రుడు ఒకరోజు తీసేసాడు. ఇంకా 3 రవి, బుధ, కేతు 3 గ్రహాల శక్తి సంచారం జరుగుతోంది. ఇందులో బుధుడు అనుకూలమే, కానీ రవి, కేతువు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వారికి, విద్యార్థులకి, అలాగే తల్లిగారి విషయంలోనూ, వాహనాల విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 12 రోజులు, 6వ స్థానంలో 3 రోజులు సంచారం చేస్తున్నారు. 5వ స్థానం అయినటువంటి కన్యలో ఆయన సంచారం 12 రోజులు జరుగుతోంది. ఆ 12 రోజుల్లో మీకు ముఖ్యంగా 5వ స్థానం కాబట్టి సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, తద్వారా గాయాలు చేసుకోవటము, తద్వారా ఖర్చు. మరి ఇప్పుడు చిన్నది అనుకోండి, ఏ పసుపు రాస్తాం, లేదా ఇంట్లో ఆయింట్మెంట్ ఉంటే ఏదో రాస్తాం, ఇట్లా సరిపోతూ ఉంటుంది. కొంచెం పెద్దగా వేయింది అనుకోండి, గమ్ముకుని ఏదో ఐరన్ రాడ్ లాంటిది ఏదో గీరుకుంది, ఏం చేస్తాం, వెంటనే టీటీ ఇంజెక్షన్ చేయించాలి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇంకొంచెం పెద్దగా ఏమైంది అనుకోండి, కుట్లు వేయించాలి. ఇవన్నీ చికాకు వ్యవహారాలన్నీ జరిగే అవకాశం 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుజుడు 12 రోజులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ 3 రోజులు మాత్రం, అంటే 6వ స్థానంలో సంచారం. 6వ స్థానం అంటే వృషభ రాశికి 6వ స్థానం ఏమవుతుంది, తులారాశి అవుతుంది. ఆ 3 రోజులు అంటే లాస్ట్, అంటే 13, 14, 15 ఆ 3 రోజులు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలని కుజుడు ఇస్తూ ఉన్నాడు. అంటే ఏం లేదండి, అన్నదమ్ములు, కుటుంబంలో వారు, చుట్టుపక్కల వారు, అలాగే ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో మన కొలీగ్స్, మీతో పనిచేసేటటువంటి వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మనసా వాచ కర్మణ మీకు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో రాహుగ్రహ సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు, మీ బాస్ ఎవరో ఉంటారు కదండి, వారు మీరు చేసేటటువంటి పనికి వారు సాటిస్ఫై కాదు, కొంచెం జాగ్రత్తగా చేయండి అని ఏదో వార్నింగ్ ఇవ్వటమో లేకపోతే ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి కొన్ని. ఇకపోతే రాహు 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ మీకు ఈ క్రిమి కీటకాదుల వలన అంటే దోమ, బొద్దింకలు, తేళ్ళు, జెర్రులు,
బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంచెం చికాకులు కలిగేటువంటి వ్యవహారం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఏకాదశ స్థానంలో అంటే మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతోంది, కానీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా దశమ స్థాన ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ 15 రోజులు కూడా. అంటే యాక్చువల్గా 26 నవంబర్ వరకు ఉంటారు ఆయన, అప్పటి వరకు కూడా ఇంచుమించుగా ఈ రాహు ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఆయన. కాబట్టి ఈ ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. రాహు ఎంత తీవ్ర స్వభావం అయినటువంటి వాడో శని భగవానుడు కూడా అంతే తీవ్ర స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో కూడా చికాకులు ఎక్కువ ఉంటాయి, అది మీరు గమనించుకోండి. విన్నారు కదండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, ఒక్క బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, కుజుడు మాత్రం పాక్షికం అని చెప్పడానికి కూడా లేదండి, ఒక్క 3 రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, వాహనం నడిపేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ విషయంలో మనకి 2 రాహు శని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే సుఖస్థానంలో ఉన్నటువంటి రవి కేతువులు కూడా కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అంత వ్యాపారం జరిగేటటువంటి అవకాశం లేదు. కాబట్టి కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు ఖచ్చితంగా ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా ఈ ఇబ్బందుల నుంచి బయటపడలేరు. మీకు తెలుసు, కృష్ణుడి కథలు తెలుసు, రాముడి గురించి కథలు తెలుసు. కాబట్టి వాళ్ళు పడిన కష్టాల్లో మనం పడే కష్టాలు చాలా తక్కువ. అంచేత తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఏ విషయాల్లో మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయో ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ 2 నుంచి 5 నిమిషాల లోపు మీరు రోజు ప్రతినిత్యము చేసుకునే పూజలో ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏది చేసుకున్నప్పటికీ కూడా మీకు అనుకూలంగా అయినటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.